వెల్కమ్ టు సినీ రంగం. టాలీవుడ్లో ఇప్పుడు ఏదైనా సినిమా హాట్ టాపిక్గా మారింది అంటే అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న ఏఏ 22 అనే చెప్పాలి. ఈ కాంబో అనౌన్స్ అయిన దగ్గర నుంచే ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా అలర్ట్ అయింది. ఎందుకంటే ఇది సాధారణ సినిమా మాత్రమే కాదు, పాన్ ఇండియా రేంజ్లో బ్లాస్ట్ అవబోయే ప్రాజెక్ట్. సౌత్లో బన్నీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఇప్పుడు నార్త్లో కూడా అదే రేంజ్ హైప్ క్రియేట్ అయింది. పుష్ప తర్వాత అల్లు అర్జున్ పేరు దేశవ్యాప్తంగా బ్రాండ్గా మారిపోయింది. ఇక అట్లీ అంటే మాస్ ఆడియన్స్ పల్స్ పట్టేసే డైరెక్టర్. ఈ ఇద్దరు కలిస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర ఏం జరుగుతుందో ఊహించుకోవడం కూడా కష్టం. ఇప్పటి వరకు ఈ సినిమాను మేకర్స్ చాలా సీక్రెట్గా ఉంచారు. ఎలాంటి పోస్టర్, టీజర్, లుక్ కూడా బయటకు రాలేదు. కానీ తాజాగా అట్లీ షేర్ చేసిన ఒక పోస్టర్ ఫ్యాన్స్లో కొత్త డౌట్స్, కొత్త థియరీలను క్రియేట్ చేసింది. ఆ పోస్టర్లో కనిపించింది ఒక సింహం, కానీ సాధారణ సింహం కాదు, రెండు వేర్వేరు భాగాలుగా కనిపించే లైన్ ఫేస్. ఇది చూసిన వెంటనే ఫ్యాన్స్లో మొదలవుతున్న ప్రశ్నలు ఏంటంటే, బన్నీ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తున్నాడా, లేదా ఒకే క్యారెక్టర్లో రెండు షేడ్స్ ఉంటాయా అని. దానికి తోడు అట్లీ ఇచ్చిన క్యాప్షన్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంది. నీలా ఎవరు ఉండలేరు, అదే నీ శక్తి. ఈ ఒక్క లైన్తోనే ఈ సినిమాలో బన్నీ పాత్ర ఎంత డిఫరెంట్గా ఉండబోతోందో అర్థమవుతోంది. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. ఇది కేవలం సినిమా మాత్రమే కాకుండా మెగా విజువల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుందని తెలుస్తుంది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలో కొత్త రికార్డుల క్రియేట్ చేసే అవకాశం ఉందని, బన్నీ స్టార్డమ్ కి అట్లీ మాస్ టేకింగ్ తోడైతే బాక్స్ ఆఫీస్ సునామీ గ్యారంటీ అని చెప్తున్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే, ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు కానుగ్గా ఈ సినిమా టీజర్ రిలీజ్ అవబోతోంది అని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. అంటే ఇప్పటి వరకు ఉన్న హైప్ ఒక్క రోజులోనే డబుల్ అయ్యే అవకాశం ఉందని, ఈ టీజర్ తోనే అసలు గేమ్ స్టార్ట్ అవుతుందని అభిమానులు సంబరపడుతున్నారు. మొత్తానికి ఏఏ 22 సినిమా టీజర్ రిలీజ్ కాకముందే ఇండస్ట్రీలో ఒక భారీ ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేసింది. లైన్ పోస్టర్ చూస్తే ఇది సాధారణ మాస్ సినిమా కాదని క్లియర్ గా తెలుస్తోంది. మరి ఇది బన్నీ కెరీర్లోనే మోస్ట్ పవర్ఫుల్ రోల్ అవుతుందా, అట్లీ మాస్ మ్యాజిక్ మళ్ళీ పనిచేస్తుందా? ఈ అన్ని ప్రశ్నలకు సమాధానం త్వరలోనే వస్తుంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? లైన్ పోస్టర్ చూసి మీకేమనిపించింది? బన్నీ డ్యూయల్ రోల్ నిజమే అనుకుంటున్నారా? కామెంట్లో చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.